అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో తులసి కోట గురించిన కొన్ని సందేహాల గురించి తెలుసుకుందాం। తులసి కోట ఇంట్లో ఏ దిక్కున ఉండాలో, ఏ దిక్కున పెట్టకూడదో, అలాగే తులసి మొక్క ఆనవాయితీ ఉన్నవాళ్ళే పెట్టాలా లేదా, ఇంట్లో ఏ రకం తులసి మొక్కను పెంచితే మంచిదో, అలాగే తులసి మొక్కను ఏ రోజున పెడితే మంచిదో, ఒకవేళ పూజించే తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలో, తులసి మొక్క విషయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులేమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా అన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ మతంలో తులసి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది। తులసి మొక్కను దేవతగా భావించి ప్రతిరోజు పూజిస్తారు। హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది। తులసిని ఆనందం, శ్రేయస్సు, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు। తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది, అందుకే తులసిని హరిప్రియ అని పిలుస్తారు। తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు। తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది। తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది। తులసి ఆకుల్లోని ఔషధ గుణాల కారణంగా అనేక వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది। ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది। అంతేకాదు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రంలో తులసి మొక్కకు ప్రాముఖ్యత ఉంది। తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది। తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు। శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు, ఆకులను కోయరాదు। తులసి ఆకులను ఉదయం, పగలు మాత్రమే తెంపుకోవాలి। సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు। పురాణాల ప్రకారం తులసి ఆకులను తెంపడానికి కూడా కొన్ని నియమాలున్నాయి। తులసి ఆకులను ఎప్పుడూ గోళ్ళ సహాయంతో తెంపరాదు। తులసి మొక్కలు ఎండిన ఆకులు నేలపై పడితే వాటిని పాదాలకు తాకని విధంగా పడేయాల్సి ఉంటుంది। తిరిగి మొక్క దగ్గర ఉంచండి। తులసి మొక్కను అవమానించిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని విశ్వాసం। ఇళ్లలో తులసి మొక్కను ఏ దిక్కున పెట్టాలో, ఏ దిక్కున పెట్టకూడదో, అలాగే ఎప్పుడు నాటాలో, చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। తులసిని ఇళ్లలో ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టకూడదు। అలా చేయడం వల్ల మనం ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది। వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను నాటాలని శాస్త్రాలు చెప్తున్నాయి। దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని నమ్మకం। ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం దిశల్లో ఎంచుకోవచ్చు। ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది। దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది। తూర్పు దిశ సూర్యుని దిశ। సూర్యరశ్మి తులసి మొక్కకు చాలా అవసరం। అందువల్ల తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల అది బాగా పెరుగుతుంది। అలాగే ఈశాన్య దిశ కూడా చాలా శుభప్రదమైన దిశగా పరిగణించబడింది। ఈ దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది। దక్షిణ దిశ అగ్ని దిశ। తులసి మొక్కకు అగ్నికారకం అస్సలు మంచిది కాదు, అందువల్ల దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు। నైరుతి దిశ రహస్య దిశ। ఈ దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో శక్తి పెరుగుతుంది। దీనివల్ల ఇంట్లో వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది। కాబట్టి దక్షిణ దిశ, నైరుతి దిశలు తులసి మొక్క నాటేందుకు అనుకూలమైన దిశలు కాదు। తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తాం కాబట్టి తులసిని ఇంటి ఆవరణలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు, ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు। పొరపాటున ఈ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి। కుటుంబ జీవితంలో కలహాలు కూడా పెరిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు। అలాగే నేలపై నేరుగా తులసి మొక్కను ఉంచకూడదు, ఎందుకంటే అలా చేయడం వల్ల మొక్కకు వ్యాధులు సోకే అవకాశం ఉంది। తులసి మొక్కను ఎల్లప్పుడూ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి। మరి తులసి మొక్కను ఆనవాయితీ ఉన్నవారే పెంచవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది। అదేం లేదండి, హిందూ ఆచారాల ప్రకారం తులసి మొక్కను తప్పకుండా పూజించాలి। ఆనవాయితీ అంటూ ఏం లేదండి, ఎవరైనా సరే తులసి మొక్కను పూజించుకోవచ్చు। తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల కుటుంబానికి సంతోషం, సంపదలు చేకూరుతాయని
వాస్తుశాస్త్రాలు చెప్తున్నాయి. తులసి మొక్కను ఎప్పుడూ చీకట్లో ఉంచకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క పరోక్ష కాంతిని అందుకోవడానికి దాని దగ్గర ఎల్లప్పుడూ దీపాన్ని వెలిగించాలి. దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండదు కాబట్టి అక్కడొక బల్బును అమర్చుకుంటే మంచిది. తులసి కోటను బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. ప్రత్యక్ష సూర్యకాంతి క్రమం తప్పకుండా అక్కడ అందేలా చూడాలి. పడిపోయిన ఆకులను, ఎండిపోయిన కొమ్మలను ఎప్పుడూ విస్మరించొద్దు. వాటిని కడిగి తులసి మొక్క చుట్టూ ఉన్న మట్టికి తిరిగి ఇవ్వాలి. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే దాన్ని ఎండిపోయింది అని కాకుండా నిద్రపోయింది అని ఉచ్చరించాలి. తులసి మొక్క ఎండిపోతే ఇంట్లో ఉంచడం మంచిది కాదు. నిద్రపోయిన తులసిని ఉంచడం వల్ల పేదరికం, దురదృష్టం కలుగుతుందని నమ్మకం. ఆ మొక్క స్థానంలో మరో మొక్కను నాటుకోవాలి. ఎండిపోయిన ఆ కొమ్మలను అదే మట్టికి అంకితం ఇవ్వాలి. వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ముఖ్యంగా మనం నడిచే ప్రదేశాల్లో అస్సలు పడేయకూడదు. మనకు ఓపిక ఉంటే ఆ ఎండు ముక్కలతో ఒక మాలగా తయారు చేసి విష్ణుమూర్తికి మాలను తయారు చేయవచ్చు. ఆదివారం రోజు తులసికి నీరు పోయడం మంచిది కాదు. ఈరోజు తులసి ఆకులను తెంపడం కూడా అశుభం. తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తులసి దగ్గర ముళ్ళ మొక్కలను అస్సలు ఉంచకూడదు. తులసి మొక్కలను తీసేటప్పుడు వేళ్ళను మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎప్పుడూ కత్తితో కానీ కత్తెరతో కానీ కత్తిరించొద్దు. ఒకవేళ పూజ అవసరాలకు కానీ ఆరోగ్య రీత్యా అవసరాలకు కానీ తులసిని తెంపాలి అనుకున్నప్పుడు తులసి ఆకులను పగటి వేళల్లో మాత్రమే తెంపుకోవాల్సి ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో తులసి మొక్క మీద చేయి వేయకూడదు. అలాగే స్నానం చేయకుండా తులసి ఆకులను తాకడం అరిష్టం. స్నానం చేయకుండా తాకినా, ఆకులు తెంపినా అవి పూజలో ఆమోదయోగ్యంగా కావు అని పండితులు చెప్తున్నారు. ఇళ్లలోకి తులసి మొక్కను ఎప్పుడెప్పుడు నాటుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో తులసి మొక్కలు నాటితే చాలా మంచి జరుగుతుందని చెప్తారు. తులసి మొక్క నాటడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన దిశలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసికి సంబంధించిన నియమాలు పాటించకపోతే ఇంటికి దరిద్రం వస్తుందంట. ఇక శ్రావణ మాసంలో ఆదివారం నాడు తులసి మొక్కలను నాటకూడదు. అలాగే శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెప్తారు. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. కార్తీక మాసంతో పాటు చైత్రమాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కలను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెప్తున్నారు. అలాగే సూర్యచంద్ర గ్రహణాల రోజున, సోమవారం, బుధవారం, ఆదివారం రోజున, అలాగే ఏకాదశి తిథి వేళ తులసి మొక్కను కనీసం తాకను కూడా తాకకూడదు. మరి ఇళ్లలో ఎటువంటి తులసిని పెంచుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇళ్లలో 2 రకాల తులసిని పూజిస్తారు. కృష్ణ తులసి, రామ తులసిని పూజిస్తారు. కృష్ణ తులసి ఆకులు ముదురు ఊదా రంగులో ఉంటాయి. అలాగే రామ తులసి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. శ్రీరాముడికి ఇష్టమైందిగా భావించే రామ తులసి ఆకులు తీపి రుచిని కలిగి ఉంటాయి. ఈ 2 రకాల తులసులను ఇళ్లలో పూజకు వినియోగిస్తారు. అన్ని పూర్తి వివరాలు మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.